ప్రభుత్వ కళాశాలల్లో గాంధీ మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాలకు అదనంగా 50 సీట్లు రావాల్సింది ఉంది. తప్పకుండా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, సీమాంధ్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంసీఐ ఏదైతే నామ్స్ ఫిలప్ చేయాలంటే వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వ పరంగా నేను ఐ గివెన్ మై అష్యూరెన్స్ టు ఎంసీఐ, తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మా ప్రభుత్వము మీకు ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు ఎవరైతే హాస్పిటల్లో ఉండే సమయంలో ఎవరైనా ప్రైవేట్ ప్రాక్టీస్ కనుక చేస్తూ ఉండేది ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒక పెద్ద శబ్దం వచ్చిందండి. ఇంకా నిద్ర లేవలేదు మేము. ఏమైందని లేచేసరికి ఇవన్నీ మంటలు వచ్చేసినాయి మా ఇంట్లోకి. అంటే మంటలు ఇలా వచ్చేసరికి కంగారయ్యాము. ఒకసారి అటువైపు వెళ్ళి ఆ డోర్లు తీసి మళ్ళీ ఇటువైపుకి వచ్చాం. ఏదో అంటే మేము అది పేలింది అనుకోలేదు, ఏదైనా అయ్యిందేమో అనుకుని డోర్ తీసేసరికి మంటలు ఒక్కసారి పెద్దగా వచ్చేసినాయి. కాలిపోతున్న మనుషులేమో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకతనేమో అక్కడే కాలిపోయి ఉన్నారు. భయం వేసి ఇంకా నేను డోర్ వేసాను ఏమైతే అవుతుందని. అటువైపు డోర్ తీసి మేము ఇలా పరుగు పెట్టేద్దాం అనుకునేసరికి వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు లెగ్గొట్టేసరికి వాళ్ళేమో మంటల్లోంచి వెళ్ళిపోయారు. మాకు భయం అనిపించి మళ్ళీ లోపలికి వచ్చేసాను నేను. ఇవన్నీ కాలిపోతుంటే ఇంకా అవతల గోడ దూకేసానండి. ఇంకా ఈ మంటల్లోంచి రాలేక అవతల గోడ దూకేసాను మా చెల్లి నేను. అంటే మా నాన్న కూడా వెళ్ళిపోయారు, అక్కడ అవతల వైపు ఉన్నారు. ఏం చేయాలో తెలియక ఇంకా గొడవ దూకి వెళ్ళిపోయేసరికి అప్పుడు అందరూ వస్తున్నారండి ఒకరొకరు ఏదో జరిగిందంటూ. వాళ్ళతో పాటు కొద్ది ఎదరికి వచ్చి చూసాం. తర్వాత ఫైర్ ఇంజన్స్, అంబులెన్స్ అవి వచ్చినాయని. పొద్దున 5 గంటలకు లేచి తోటలోకి వెళ్ళండి. బడేలమని పేలిందండి అక్కడండి. అది వెంటనే మేము 3 కళ్ళు దిగిపోయామండి. అనిపిపోయింది అంతే. అది ఇంకా ఒకళ్ళ వాళ్ళు ఇంకేమి అసలు దారి తెన్ని లేదండి. ఒకళ్ళ వాళ్ళ సంబంధం లేదండి. అటు వెళ్ళి వాళ్ళు అటు వెళ్తున్నారు, ఇటు వచ్చి వాళ్ళు ఇటు వస్తున్నారు. ఎవరికి సంబంధం లేదండి. రోడ్డు మీద ఎవరో అంటుపోయారండి. భయం అయింది. ఇంకా ఎవరో లేదండి. మేము ఆదరించి ఇక్కడిపోయాం. ఇంక ఇటు రానే దారి లేదండి అసలు. ఆ 3 కళ్ళు దిగిపోయి అలాగే వెళ్ళిపోయామండి మేము.